వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వీడియోస్లో స్కోప్ ఆఫ్ ఏ వేరియబుల్ గురించి డిస్కస్ చేద్దాము. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో స్కోప్ ఆఫ్ ఏ వేరియబుల్ అంటే ఏంటి అంటే, స్కోప్ అంటే ఏంటంటే బ్లాక్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్ వేర్ ద వేరియబుల్ కెన్ బి యాక్సెస్డ్ ఆఫ్టర్ ఇట్స్ డిక్లరేషన్. అంటే ఏంటి, సపోజ్ మనం వేరియబుల్స్ ఇలా డిక్లేర్ చేసుకుంటాం, ఇంటి ఏ ఆర్ ఫ్లోట్ బి, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ని మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకుంటాం. సో ఈ వేరియబుల్స్ని మనం ఎక్కడెక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు, సో మన ప్రోగ్రాంలో ఎక్కడెక్కడ ఈ వేరియబుల్ మనకి అవైలబుల్గా ఉంటాయి యూస్ చేసుకోవడానికి అని చెప్పేదే స్కోప్. సో యాక్సెస్ నథింగ్ బట్ ద మనం యూస్ చేసుకోవాలనుకున్నప్పుడు అవి అవైలబుల్గా ఉన్నాయా లేవా, మనం యాక్సెస్ చేయగలమా లేదా. సో మనం వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు మన ప్రోగ్రాంలో దాన్ని ఎక్కడెక్కడ మనం యాక్సెస్ చేయగలం అని చెప్పేది స్కోప్. సో ఏ వేరియబుల్ కెనాట్ బి యాక్సెస్డ్ బియాండ్ ద స్కోప్ కంటే తర్వాత ఆ వేరియబుల్ స్కోప్ తర్వాత మనం ఆ వేరియబుల్ని యాక్సెస్ చేయలేము. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫంక్షన్ ఉంది, ఒక వేరియబుల్ ఉంది ఇంటి ఏ అని. సో ఈ స్కోప్ ఈ ఫంక్షన్లో మాత్రమే, ఈ వేరియబుల్ స్కోప్ ఈ ఫంక్షన్లో మాత్రమే అంటే మనం ఈ ఫంక్షన్ అవుట్ సైడ్ మనం ఈ వేరియబుల్ని యూస్ చేసుకోలేం ఆర్ యాక్సెస్ చేసుకోలేం. అంటే మనకి ఈ ఫంక్షన్లో విత్ ఇన్ దిస్ ఫంక్షన్ మాత్రమే మనకి ఈ వేరియబుల్ మనకి అవైలబుల్గా ఉంటుంది యూస్ చేసుకోవడానికి. దాన్నే స్కోప్ అంటారు. సో స్కోప్ అంటే ఏంటి, అవైలబిలిటీ ఆఫ్ ద వేరియబుల్ ఆఫ్టర్ డిక్లరేషన్ తర్వాత వేరియబుల్ మనకి అవైలబుల్గా ఉందా లేదా యాక్సెస్ చేసుకోవడానికి యూస్ చేసుకోవడానికి అని చెప్పేదే స్కోప్. సో ఈ వేరియబుల్ కెనాట్ బి యాక్సెస్డ్ బియాండ్ ద స్కోప్ తర్వాత ఆ వేరియబుల్ని మనం యాక్సెస్ చేసుకోలేము. సో ఇన్ సి దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ విచ్ హ్యావ్ డిఫరెంట్ స్కోప్. సో స్కోప్స్ బేస్ చేసుకుని మనం సిలో వేరియబుల్స్ని టూ టైప్స్గా డివైడ్ చేయొచ్చు, లోకల్ వేరియబుల్స్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్. లోకల్ వేరియబుల్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ దట్ ఆర్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ఏ ఫంక్షన్ ఆర్ బ్లాక్ ఆర్ కాల్డ్ లోకల్ వేరియబుల్స్. సో ఏదైనా ఒక ఫంక్షన్స్ అంటే మనం విత్ ఇన్ ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అని మనం డిస్కస్ చేసుకుంటూనే ఉన్నాం. సో ఒక ఫంక్షన్ లోపల కానీ ఆ కర్లీ బ్రేసెస్ మధ్యలో కానీ డిక్లేర్ చేసే వేరియబుల్స్ని మనం లోకల్ వేరియబుల్స్ అని అంటాము. లోకల్ వేరియబుల్స్ ఆర్ యాక్సెస్డ్ బై స్టేట్మెంట్స్ దట్ ఆర్ ఇన్సైడ్ ద ఫంక్షన్ ఆర్ బ్లాక్ ఓన్లీ. అంటే ఈ లోకల్ వేరియబుల్స్ అంటే ఏంటి, ఇలా ఈ ఫంక్షన్ కానీ బ్లాక్ లోపల కానీ డిక్లేర్ చేసే వేరియబుల్స్ని లోకల్ బ్లాక్ అంటారు. సో అవి ఆ బ్లాక్ వర్క్ మాత్రమే, ఆ బ్లాక్ లోపల ఉన్న స్టేట్మెంట్స్, ఓపెన్ బ్రేస్కి క్లోజ్ బ్రేస్కి మధ్యలో ఉండే స్టేట్మెంట్స్కి మాత్రమే ఆ వేరియబుల్స్ డిక్లరేషన్స్, ఆ వేరియబుల్స్ అవైలబుల్గా ఉంటాయన్నమాట. అవుట్ సైడ్ మనం యాక్సెస్ చేసుకోలేము ఈ లోకల్ వేరియబుల్స్ని. ఏ బ్లాక్లో ఆర్ ఫంక్షన్స్లో డిఫైన్ చేసామో ఆ బ్లాక్ ఆర్ ఫంక్షన్ అవుట్ సైడ్ మనం యాక్సెస్ చేసుకోలేము, ఎందుకంటే ఆ వేరియబుల్స్ లోకల్ టు దట్ బ్లాక్ ఆర్ ఫంక్షన్ అనమాట. నెక్స్ట్ గ్లోబల్ వేరియబుల్స్ అంటే దీస్ ఆర్ ద వేరియబుల్స్ దట్ ఆర్ డిఫైన్డ్ అవుట్ సైడ్ ద ఫంక్షన్ యూజువల్లీ ఆన్ ద టాప్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్. అంటే లోకల్ అంటే ఏం చెప్పాము, ఏదో బ్లాక్ లోపల డిఫైన్ చేసే వేరియబుల్స్ని లోకల్ వేరియబుల్స్ అంటాం. గ్లోబల్ వేరియబుల్స్ అంటే ఏంటి, అవుట్ సైడ్ ఆఫ్ ద బ్లాక్, అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్. సో జనరల్గా ఈ గ్లోబల్ అనే వేరియబుల్స్ని ఎక్కడ డిఫైన్ చేస్తామంటే ప్రోగ్రామ్ బిగినింగ్లో డిఫైన్ చేస్తాము. సో ఈ గ్లోబల్ వేరియబుల్ కెన్ బి యాక్సెస్డ్ బై ద ఎనీ ఫంక్షన్. సో మనం ఏ ఫంక్షన్ లోపల ఏ బ్లాక్ లోపల క్రియేట్ చేయట్లేదు, అవుట్ సైడ్ అన్నిటికీ అవుట్ సైడ్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఆ ప్రోగ్రాంలో ఉండే ఏ ఫంక్షన్ అయినా సరే ఈ గ్లోబల్ వేరియబుల్ని యాక్సెస్ చేసుకోగలదు. గ్లోబల్ వేరియబుల్ ఈజ్ అవైలబుల్ ఫర్ త్రూఅవుట్ యువర్ ఎంటైర్ ప్రోగ్రామ్ ఆఫ్టర్ డిక్లరేషన్. సో ప్రోగ్రామ్ ఎంతైతే ఉందో, ప్రోగ్రామ్లో ఎన్ని ఫంక్షన్స్ ఉన్నా, మెయిన్ ఉన్నా అన్నిటికీ కూడా ఈ గ్లోబల్ వేరియబుల్ అనేది అవైలబుల్గా ఉంటుంది, మనం యాక్సెస్ చేసుకోగలం. సో ద స్కోప్ ఆఫ్ దిస్ గ్లోబల్ వేరియబుల్ ఈజ్ ఎంటైర్ ప్రోగ్రామ్. ఓకే, లోకల్ వేరియబుల్ స్కోప్ ఏంటి, ఏ బ్లాక్లో ఆర్ ఫంక్షన్స్లో డిఫైన్ చేస్తామో అప్ టు దట్ బ్లాక్ ఆర్ ఫంక్షన్ ఓన్లీ. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాము. ఇప్పుడు లోకల్ వేరియబుల్ ఎగ్జాంపుల్ చూడండి. మెయిన్లో ఏబీసీ అనే వేరియబుల్స్ డిక్లేర్ చేసాము. ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 5 వాల్యూస్ అసైన్ చేసాము. సి ఈక్వల్ టు a+b క్యాలిక్యులేట్ చేసాము. సిని ప్రింట్ చేసాము. ఓకే, ఇప్పుడు అగైన్ యాడ్ అనే ఒక ఫంక్షన్ ఉంది. యాడ్ అనే ఫంక్షన్లో సి అనే వేరియబుల్ డిక్లేర్ చేశాను. సి ఈక్వల్ టు a+b అని రాశాను. సో ఇప్పుడు ఇది అమ్మాయిలు చేస్తే మనకి ఎగ్జిక్యూట్ అవుతుందా, అవ్వదు, ఎర్రర్ వస్తుంది. ఎందుకని,
ఈ ఏ బి అనేవి ఇక్కడ యాక్సెసిబుల్ కావు, ఎందుకంటే ఇవి మనం ఇక్కడ డిక్లేర్ చేయలేదు. సో ఏబిని మెయిన్ ఫంక్షన్లో ఫంక్షన్లో మాత్రమే డిక్లేర్ చేసాము. అంటే ఆ స్కోప్ ఆఫ్ ద ఏబి వేరియబుల్స్ ఈ మెయిన్ ఫంక్షన్ ఆర్ మెయిన్ బ్లాక్ వరకే వస్తాయి. అవుట్ సైడ్ ఆఫ్ ద మెయిన్ ఈ వేరియబుల్స్ యాక్సెస్ కావు, ఎందుకంటే ఆ స్కోప్ అక్కడి వరకే ఉంది. సో ఇక్కడ యాడ్లో మనం ఏబి డిక్లేర్ చేయలేదు, మెయిన్లో డిక్లేర్ చేసిన ఏబీని మనం యాక్సెస్ చేసుకోలేము, ఎందుకంటే ఆ స్కోప్ మెయిన్ వరకే ఉంది కాబట్టి. సో ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఇది లోకల్ వేరియబుల్కి ఎగ్జాంపుల్. సో ఏబీసీ అనేది లోకల్ టు దిస్ మెయిన్ అనమాట. సేమ్ ఇక్కడ వేరే ఆ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఏబీని ఏం చేసాము, గ్లోబల్గా డిక్లేర్ చేసాము, బిఫోర్ మెయిన్ డిక్లేర్ చేసాము, ఇంటి ఏ కమా బి. సో ఇప్పుడు ఏం చేశాను, మెయిన్లో సి డిక్లేర్ చేసుకుని ఏకి బికి వాల్యూస్ అసైన్ చేసి సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి క్యాలిక్యులేట్ చేసాము. సో ఇక్కడ ఈ గ్లోబల్గా డిక్లేర్ చేసాము కాబట్టి ఈ ఏబి అనే వేరియబుల్స్ మెయిన్ ఫంక్షన్లోనూ యాక్సెస్ చేసుకున్నాను, నేను యాడ్ ఫంక్షన్లో కూడా యాక్సెస్ చేసుకున్నాను. సో ఎందుకు ఇక్కడ నేను గ్లోబల్ డిక్లేర్ చేశాను కాబట్టి స్కోప్ ఏంటి, ఎంటైర్ ద ప్రోగ్రామ్, ప్రోగ్రాంలో ఏ ఫంక్షన్స్ ఉన్నా సరే అన్ని ఫంక్షన్స్కి కూడా ఈ స్కోప్ అవైలబుల్ ఉంటుంది. అంటే అన్నిటిలో కూడా మన ఆ వేరియబుల్స్ని, అన్ని ఫంక్షన్స్లో కూడా మనం ఆ వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకోగలము. సో అందుకని this is the example for the global variables, this is the example for the local variables.